సమాజంలో ఇలాంటి దారుణాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మనుషులు ఇంత నీచంగా కూడా ప్రవర్తిస్తారా? నేననుకున్నదే జరగాలి, నా మాట వినని వాళ్ళు నాశనం అవ్వాలి అనే విపరీతమైన అహంకారం ఉన్న మనుషులు ఇలాగే ప్రవర్తిస్తారేమో. ఒక మనిషి ప్రాణం తీయడానికి ఒకటి కాదు, రెండు కాదు, అక్షరాల 25 లక్షల రూపాయలు కూడా ఖర్చు చేస్తారా? చేతబడుల్లోనే అతి భయంకరమైన బంధనం. దాన్ని విడగొట్టడం దాదాపు అసాధ్యమే. ఇప్పటి వరకు మన వీడియోస్ లో ఎక్కడా లేవు. ఈ వీడియోలో కొత్త కొత్త విషయాలన్నీ తెలుస్తాయి. కర్ణాటకలో బీజాపూర్ అడవుల్లో ఆదివాసుల చేత జరిపిన, అంటే ఎవరో తెలుసు కదా, ఓన్లీ జంతువుల మాంసమే తినే వాళ్ళని ఆదివాసులు అంటారు. ఒక భయంకరమైన ప్రయోగం అదే తామసిక ఘోర తంత్రం. మామూలు ఆత్మల్ని కూడా కాదు వదిలింది. ఇంత డబ్బు ఖర్చు చేసి ఇంత దారుణానికి ఒడిగట్టడం అసలు ఎందుకు? ఇంత పగ ఎవరి మీద? ఏం సాధించడం కోసం? ఇది ఓన్లీ ఇన్సిడెంటే కాదండి, ఒక క్షుద్ర కాండ. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని లైక్ చేసి ఇన్సిడెంట్ ని కంప్లీట్ గా విని ఓన్లీ ఇన్సిడెంట్ గురించి మాత్రమే కమెంట్ చేయండి. అలాగే మీ లైఫ్ లో కూడా ఇలాంటి భయంకరమైన దారుణాలు జరిగుంటే అవి మాతో షేర్ చేసుకోవడం వల్ల 10 మందికి తెలిసి దానివల్ల వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. నాకు ఇన్స్టాలో మెసేజ్ కానీ లేకపోతే మెయిల్ కానీ పంపించండి. అసలు ఇంతకీ ఏం జరిగింది? ఈ మట్టి బొమ్మ మధ్యలో ఉన్న ఈ నల్ల జరులు, పాములు ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మరి అస్సలు లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు ఆఫ్రిన్. మాదొక జాయింట్ ఫ్యామిలీ. మా నాన్న వాళ్ళు మొత్తం 5గురు అన్నదమ్ములు, 5గురు అత్తలు. నాకు మా పెద్దత్త మా పెద్దక్కని చేసుకుంది. మా రెండో అత్తకి 3 కొడుకులు. నన్నేమో తన పెద్ద కొడుకును, చిన్న కొడుకునేమో మా పెద్దమ్మ కూతుర్ని, ఇంకో కొడుకుని మా బాబాయ్ కూతుర్ని అలా చేసుకుందాం అనుకున్నారు. కరోనా టైంలో ఇంకా వాళ్ళకి వాళ్ళు డిసైడ్ అయిపోయి మా నాన్న మాకు చెప్పకుండానే మాటిచ్చేశారు. సరే అక్క, నా కూతురే నీ కోడలు అని చెప్పి మా నాన్న ఇంటికొచ్చి మాకు ఆ విషయం చెప్పగానే మేమైతే ఫుల్ డిజాస్టర్ అయిపోయాము. నేను మా అమ్మ ఒకటే మాట చెప్పింది, నీకు ఇష్టం ఉంటే మాకు ఇష్టం ఉన్నట్టే అని చెప్పి కామైపోయింది. ఆ తర్వాత ఇంకేం చెప్పలేదు. ఆ టైంలో నాది 10th కూడా కంప్లీట్ అవ్వలేదు. నేను ఫైనల్ ఎగ్జామ్స్ కోసమని వెయిట్ చేస్తూ ఉన్నాను. అప్పటి వరకు నా లైఫ్ ఎంత హ్యాపీగా ఉండేదో. నా స్కూల్, నా ఫ్రెండ్స్, నా ఇల్లు, ఇదే నా ప్రపంచం. నేను చాలా లావుగా, తెల్లగా, చాలా చాలా బాగుంటాను. చిన్నప్పటి నుంచి ఒకటే అంబిషన్, ఏదర్ పైలట్ అవ్వాలని లేకపోతే ఎయిర్ హోస్టెస్, క్యాబిన్ క్రూ అవ్వాలి. దానికి మా అమ్మ నాన్న కూడా బాగా సపోర్ట్ చేశారు. నువ్వెంతైనా చదువు, మేము చదివిస్తామని. మా అమ్మ వాళ్ళు పెద్దగా చదువుకోలేదు, జస్ట్ 10th వరకే చదివారు. మా డాడీ అది కూడా చదవలేదు. అయినా కానీ నా ఇష్టాన్ని ఎప్పుడూ కాదనలేదు. అప్పటికే నేను ఆల్రెడీ లవ్లో ఉన్నాను. తను కూడా ఎవరో కాదు, మా దూరపు చుట్టాల అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్. తను మా అన్నయ్య ఇద్దరు కూడా సేమ్ మెడికల్ కాలేజ్లో చదువుతున్నారు. అప్పుడప్పుడు మా ఇంటికి రావడం, అట్లా పరిచయం ఏర్పడి మేమిద్దరం కూడా లవ్లో ఉన్నాము. ఈ విషయం మా ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. ఈవెన్ మా అన్నయ్యకి కూడా తెలీదు. సీక్రెట్గా మేము లవ్ చేసుకున్నాము. అలాగే ఇంట్లో ఒప్పించి పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాము. కానీ ఈలోపే మా నాన్న అక్కడికి వెళ్ళి మాట ఇచ్చేసి వచ్చేసారు. ఈ విషయం నేను తనకి చెప్పి మేమిద్దరం కూడా కన్విన్స్ చేసుకొని తను ఒకటే మాట అన్నాడు, నువ్వెక్కడున్నా హ్యాపీగా ఉన్నావన్న మాట నాకు చాలు, అలా నేను బతికేస్తానని చెప్పాడు. మేమిద్దరం కూడా కాంప్రమైజ్ అయ్యి డెసిషన్ తీసుకున్నాము. అప్పటి నుంచి మేమిద్దరం కూడా మాట్లాడుకోలేదు. ఇంకా కరోనా సెకండ్ వేవ్లో మాకు ఎంగేజ్మెంట్ చేశారు. చాలా గ్రాండ్గా చేశారు. జస్ట్ ఎంగేజ్మెంట్కే 25 lakhs ఖర్చు పెట్టారు. ఎందుకంటే నేను మా ఇంటికి ఒక్కగానొక్క కూతుర్ని. మాకు బ్యాక్గ్రౌండ్ బాగానే ఉంది, ఆస్తులు గీస్తులు అన్ని గట్టిగానే ఉన్నాయి. మా నాన్నకి నేను ఒక్కగానొక్క కూతుర్ని. నాకు ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు. మా నాన్నకి నేను చెప్పాను, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను చదువుకోవాలనుకుంటున్నాను అని. కానీ మా అత్త ఈలోపే మా నాన్నని కన్విన్స్ చేసేసింది. ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత నేనైతే వాళ్ళతో కొంచెం దూరంగానే ఉన్నాను. ఇంకా మా అత్త, నాకు కాబోయే భర్త ఏం అర్థం చేసుకున్నారో నాకైతే తెలియదు. కానీ ఎంగేజ్మెంట్ అయిన ఒక 15 రోజులకే మా ఇంటికి వచ్చి పిల్లని పంపియండి. దానికి మా ఇల్లు ఎలా ఉంటుందో తెలియదు కదా, ఏమీ తెలియదు. ఇప్పుడు పంపిస్తే కొంచెం అలవాటు అవుతుంది, మేము కూడా కొంచెం అలవాటు చేసుకోవాలి కదా, అది ఇది అని చెప్పి మా నాన్నని కన్విన్స్ చేసి నన్ను అక్కడికి తీసుకెళ్ళింది. నేను అప్పటికి మా నాన్నకి చెప్పాను, నాకు ఇష్టం లేదు నాన్న, నాకు వెళ్ళాలని లేదు అని. కానీ మా నాన్న, ప్లీజ్ బేటా ఒకసారి వెళ్ళిరా, నీకు కూడా అర్థమవుతుంది కదా, అన్ని పరిచయం అవుతాయి, నీకు కూడా కొంచెం అలవాటు అవుతుంది అని చెప్పారు.
నాకంటూ ఒక ఓన్ మొబైల్ ఫోన్ ఉంది, అది కూడా 7th క్లాస్ నుంచే. అంత ఫ్రీడమ్ ఇచ్చారు మా ఇంట్లో నాకు. మా నాన్న ఒకటే చెప్పేవారు, నువ్వు అడుగు వేసే ముందు నా పరువు ప్రతిష్టలు ఉన్నాయి అని చెప్పి ఒక్కసారి ఆలోచించు అని చెప్పారు. నేను కూడా ఆ ఫ్రీడమ్ని అలాగే మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా మా నాన్న వెళ్ళు అనేసరికి మా అత్తతో పాటు నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 1 వీక్ కాస్త 10 డేస్ అయ్యింది. 10 డేస్ కాస్త 20 డేస్ అయ్యింది. ఆ 20 డేస్ కాస్త 1 మంత్ అయ్యింది. ఫస్ట్ టైం నేను మా అత్త వాళ్ళ ఇంట్లో ఉండడం. ఇంకోటి ఏంటంటే, మా ఇంట్లో నన్ను ఎంత గారాబంగా పెంచారంటే, నేను తిన్న ప్లేట్ అండ్ గ్లాస్ కూడా మా అమ్మనో లేకపోతే నాకు చిన్న తమ్ముడు ఉన్నాడని చెప్పాను కదా, తను ఎవరో ఒకళ్ళు తీసేవారు. అంత చిన్న వయసులో కూడా అంత మెచ్యూర్గా ఉండేవాడు. అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళం నేను మా తమ్ముడు. మా అమ్మ కూడా నన్ను ఒక్క మాట అనేది కాదు, నాకు ఒక్క పని కూడా రాదు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను పని నేర్చుకున్నది లేదు, నాకెవరు నేర్పింది కూడా లేదు. ఇంత పద్ధతిగా ఉండాలమ్మా అని చెప్పి నా మీద అంత ప్రెషర్ పెట్టింది కూడా లేదు. ఇలా ఉన్నా సరే నేను మా అత్త వాళ్ళ ఇంట్లో నాకు వచ్చినట్టే వంట చేసి పెట్టేదాన్ని. మా అత్తకి కనబడకుండా మా బావ ఫోన్ తీసుకొని మా అమ్మకి ఫోన్ చేసి, ఈ కర్రీ ఎట్లా చేయాలమ్మా, ఈ పని ఎట్లా చేయాలమ్మా అని తెలుసుకొని అట్లా చేసేదాన్ని. పనులన్నీ నాకు చేతనైనంత వరకు నా బెస్టే ఇచ్చేదాన్ని. నేను వెళ్ళగానే పని మనుషులకి రావద్దు అని చెప్పడం, ఇట్లాంటి పనులన్నీ చేస్తూ ఉండేది మా అత్త నా వెనకాల. ఇవన్నీ కూడా నేను గమనించాను, కానీ ఇవేం నేను మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాను. ఎందుకంటే మా నాన్న చెప్పారు. సో ఏది జరిగినా కామ్గా ఉండిపోదాం అనుకున్నాను. ఈ మధ్యలో చాలా జరిగాయి, చాలా మాటలే అన్నారు వాళ్ళు నన్ను. కానీ మా అత్తన్న ప్రతి మాటకి కూడా నేను తలదించుకునే ఉన్నాను. ఎందుకంటే మా నాన్నకి ఒక్క మాట కూడా రాకూడదు అని. అలా మా అత్త నా నిస్సహాయ స్థితి చూసి నా చేతకానితనం అనుకుంది. అట్లా చాలా మాటలని చాలానే హింసించింది. పొద్దున్నే లేపడం, చేతి మీద గంజిపోయడం, చూసుకోకుండా పడిపోయింది అని చెప్పి కావాలనే పోసేసి వేడి వేడి గంజి, అది కూడా చాలా చేసేది. ఇలాగా 1 మంత్ నేను అక్కడ ఉన్నాను కదా, ఆ టైంలో నాకు పీరియడ్స్ వచ్చాయి. నేను ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పాలో తెలియదు. మా అత్త చూస్తే ఏమో ఇంట్లో ఉండదు. నేను అక్కడున్న నెల కూడా పొద్దున్నే వెళ్ళిపోవడం, సాయంత్రానికి రావడం. మధ్యలో ఎవరు వచ్చినా నాకేమో 2 మరుదులు, మా మావయ్య అన్న ఫియాన్సీ, అండ్ ఇంకా ఇంట్లో 3 పని వాళ్ళు ఉన్నారు. ఆ పని వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు టైంకి వచ్చి అన్నం తీసుకెళ్తారు, కానీ ఒక్క పని కూడా చేసేవాళ్ళు కాదు. మా అత్తే చెప్పేది వాళ్ళకి, మీరేం చేయొద్దు, జస్ట్ వచ్చి ఫుడ్ తీసుకొని వెళ్ళండి చాలు అని చెప్పేది. ఇదంతా కూడా నేను విన్నాను. మా నాన్న చెప్పిన మాటలన్నీ గుర్తుపెట్టుకొని నేను అణిగి మణిగి ఉన్నాను. నన్ను వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేటప్పుడే నా ఫోన్ని కూడా మా ఇంట్లోనే పెట్టేశారు. ఫోన్లు ఎందుకు, మా ఫోన్లు అన్నీ ఉన్నాయి కదా, పైగా ఫోన్ తీసుకొస్తే ఫోన్లోనే పడిపోతాము, అంత ఎంజాయ్ చేయడానికి కూడా కుదరదు అని ఏదేదో సోది చెప్పేసి మా నాన్నని కన్విన్స్ చేసేసింది. అప్పుడే ఆఫ్టర్నూన్ టైంలో 1:30కి మా చిన్న మరిది వస్తే ఇంకా తన దగ్గర ఫోన్ తీసుకొని మా అక్కకి కాల్ చేసి చెప్పాను, అక్క నాకు ఇలా పీరియడ్స్ వచ్చాయి, నాకు అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు, నా దగ్గర ప్యాడ్స్ లేవు, పైగా ఇక్కడ క్లాత్స్ పెట్టుకోవడం నాకు అలవాట్లేదు, నాకు పీరియడ్స్ వచ్చి కూడా 3 అవర్స్ అవుతుంది, బ్లీడింగ్ అయిపోతుంది, పదే పదే వాష్రూమ్కి వెళ్ళి కడుక్కోవాల్సి వస్తుంది అని చెప్తే మా అక్క నువ్వేం టెన్షన్ పడకు అని 10 మినిట్స్లో మా బావని, అంటే నాకు కాబోయే భర్తని పంపిస్తున్నానని చెప్పి ఒక ½ an hourలో పంపించింది. ఇంకా తను రాగానే నేనే వెళ్ళి, నాకు ఇట్లా పీరియడ్స్ వచ్చాయి, ప్యాడ్స్ కావాలి అంటే, సరే నువ్వు టెన్షన్ పడకు నేను తీసుకొస్తానులే అని కూడా చెప్పలేదు. తనకి చాలా సిగ్గెక్కువ. ఇంకా అంతే వెళ్ళిపోయి ప్యాడ్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, కుర్కురే ప్యాకెట్స్ ఇవన్నీ తెచ్చాడు నాకు. చాలా మంచిగా పెంపర్ చేశాడు నన్ను. నేనేమనుకున్నానంటే అత్తతోనే ప్రాబ్లం ఏమో, హస్బెండ్ బాగానే ఉన్నాడు కదా, ఇంకా అత్తెన్ని రోజులు, పెద్దవాళ్ళు అంతేలే అనుకొని నన్ను నేను కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేశాను. ఓకే తను కొంచెం అండర్స్టాండింగ్గా ఉన్నాడు, లైఫ్ సాగించవచ్చు అని చెప్పి నేను కన్విన్స్ అవుతూ ఉన్నాను. ఈలోపు మా అత్త వచ్చింది. ఏంటి ఏమైంది అని అడిగితే నేను ఇలా జరిగిన విషయం తెచ్చాను. అట్ట ముక్కలు కూడా తెచ్చుకోవడం చేత కాదా మీ వాళ్ళ ఇంట్లో నుంచి, ఇక్కడికి వచ్చి నా కొడుకుల చేత తెప్పిస్తున్నావు, చండాల పనులన్నీ నా కొడుకుల చేత చేయిస్తున్నావు అని చెప్పింది. మా అత్త వాటిని అట్ట ముక్కలు అంటుందన్నమాట. అట్లా కళ్ళల్లో నుంచి నీళ్లు వెళ్ళిపోయాయి, కానీ ఒక్క మాట కూడా నేను మాట్లాడలేదు. అప్పుడు కూడా ఆ రోజు నుంచి నేనైతే చాలా చాలా డల్ అయిపోయాను. ఇంకా మా అమ్మ నాన్న గుర్తుకొస్తున్నారు. నాకు అసలు కింద పడుకోవడమే అలవాట్లేదు, కానీ మా అత్త వాళ్ళ ఇంట్లో కిందే పడుకోవాలి, పీరియడ్స్ వచ్చినా రాకపోయినా అమ్మాయిలంటే కిందే పడుకోవాలి. జస్ట్ అలా కూర్చున్నానంతే మంచం మీద, కసురుకుంది, నాకు ఇంకేడుపు వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ డే మా బావ ఫోన్ తీసుకొని మా అమ్మకి కాల్ చేసి ఎయిట్ చేశాను. నేను చచ్చిపోయానని చెప్పి వదిలేసారా నన్ను ఇక్కడ అని చెప్పి ఏడవగానే
మా నాన్న వచ్చారనే కానీ అప్పటికి కూడా మా నాన్న నన్ను ఇంటికి తీసుకెళ్ళలేదు. మా అత్త ఏదో కన్విన్స్ చేసేసింది. అన్ని మసక మాటలే మా అత్తవి. మా నాన్న కూడా అట్లాగే గుడ్డిగా నమ్మేవాడు. మా పెద్దత్తకి 2 కోడళ్ళు, వాళ్ళని చాలా బాగా చూసుకునేది. బట్ ఈ అత్తే చాలా టార్చర్. మా నాన్న వస్తే మా నాన్నని పట్టుకొని ఏడ్చేశాను. అయినా సరే మా నాన్న నన్ను తీసుకెళ్ళలేదు. ఇంకా మా అమ్మకి ఫోన్ చేసి ఇట్లా జరుగుతుందని మొత్తం చెప్పలేక, అమ్మ నువ్వు తీసుకెళ్తే నేను బ్రతుకుంటా, లేకపోతే ఇక్కడే ఏదైనా తిని చచ్చిపోతాను అని చెప్పాను. ఆ మాటకి మా అమ్మ ఇంట్లో గోల పెట్టేసరికి ఇంకా మా అత్తకు ఫోన్ చేయించి తీసుకొచ్చి దింపమని చెప్తే మా బావ నన్ను ఇంట్లో తీసుకెళ్లి దింపాడు. ఇంటికి వెళ్ళాక ఆ రోజు నేను రచ్చ చేసేసాను ఇంట్లో. ఇంకొకసారి గాని నువ్వు అక్కడ నన్ను పంపించావో అస్సలు బాగోదు. అదేంటి, రేపు పెళ్ళయ్యాక అక్కడే కదమ్మా ఉండాల్సింది అని మా నాన్న చెప్తే, నువ్వు గనక పెళ్లి పెట్టి చూడు, పెళ్లి చేసుకుంటే నీ కూతుర్నే కాదు, నేను ఏదైనా తిని చచ్చిపోతా గానీ పెళ్లి మాత్రం చేసుకోను నేను అని నేనంత గట్టిగా మాట్లాడడం, అది కూడా మా నాన్న ముందు. అదే ఫస్ట్ టైం. నేను అలా మాట్లాడేసరికి మా అమ్మ నాన్న ఇద్దరు కూడా షాక్ అయ్యి అలాగే చూస్తున్నారు నన్ను. నేను ఇలా మాట్లాడేసరికి మా నాన్న ఆలోచనలో పడ్డారు, ఏంటి ఈ అమ్మాయి ఇట్లా చెప్తుంది అని. కానీ ఒక 2 months తర్వాత మా అత్త అయితే చాలా ప్రెషర్ పెట్టేసింది. పెళ్లి పెట్టేయి అని. ఇంత ప్రెషర్ చేస్తుందంటే సంథింగ్ ఏదో ఉంది అనుకొని మా అమ్మకి కూడా డౌట్ వచ్చింది. ఇంకా మా అమ్మ అయితే పెళ్లికి 6 months టైం వేయాల్సిందే అని గట్టిగా చెప్పి ఆగిపోయారు. మా అమ్మకి ఏంటంటే ముందు నుంచి డౌట్ ఉంది. మా అమ్మ సైడ్ వాళ్ళు ఇట్లాంటివన్నీ నమ్మరు. కానీ మా అమ్మ ఒకసారి చూపించుకుంటే ఈ డౌట్స్ అన్నీ పోతాయి కదా అని చెప్పి, మాకు తెలిసిన ఛత్తీస్గఢ్లో ఒక ఆయన ఉన్నారు బాబా లాగా. ఆయనకి కాల్ చేస్తే ఆయన ఏం చెప్పారంటే, ఏదో ఉంది కానీ అదేంటో పర్టిక్యులర్గా చెప్పలేను అని చెప్పారు. ఆయన ఏంటంటే ఏంటి అసలు ఏం జరిగింది అనేది చెప్పగలరు, కానీ దానికి క్యూర్ అయితే ఆయన చేయలేరు. ఆయన కూడా అలా అనేసరికి మా అమ్మకి ఇంకా డౌట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా అట్లా మా అమ్మ 6 months నెట్టుకొచ్చింది. ఇంకా చిన్నగా మా అత్త ఒక్కొక్కటి నిజస్వరూపం బయటపడడం జరిగింది. ఈ ఆస్తుల విషయంలో కానీ మొత్తం మా అత్తకే మా నాన్న ఫేవర్గా మాట్లాడుతున్నారని అది చూసిన మా బాబాయ్ కూడా ఏదో సస్పీషియస్గా ఉంది అని అనుకున్నారు. కానీ ఎవ్వరూ అయితే బయటపడలేదు. ఆ తర్వాత మా నాన్నమ్మకి చాలా సీరియస్గా ఉందన్నమాట. ఇంకా చనిపోతారనే స్టేజ్లో అప్పుడు ఆస్తుల గొడవలు మొదలయ్యాయి. ఇంకా అందరు తమ్ముళ్ళు ఒక సైడ్ ఉన్నారు, అందరు కూతుళ్ళు ఒక సైడ్ ఉన్నారు. కానీ మా నాన్న ఒక్కడే మా అత్త సైడ్ మాట్లాడుతున్నాడు. దాంతో ఇంకా మా బాబాయ్ కూడా డౌట్ వచ్చి ఇంకా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయితే మా నాన్నకి చేతబడి చేశారు. చేతబడి చేసేయడంతోనే వాళ్ళ వశంలో తిరిగిపోయాడు మా నాన్న. అది చేపించింది కూడా ఎవరో కాదు, మా అత్తే అని బయటపడింది. ఇలా జరిగిందని మా బాబాయ్ వచ్చి మా అమ్మకి చెప్పారు. అందుకే వీడు వాళ్ళ వశంలోకి వెళ్ళిపోయి అంతా తనకి ఫేవర్గానే చేస్తున్నాడు అని చెప్పి మా బాబాయ్ మా అమ్మకి చెప్పారు. ఇంకా మా అమ్మ కూడా ఆ చేతబడికి విరుగుడు చేయడానికి ఒప్పుకుంది. ఎందుకంటే నా పెళ్ళి ఆగిపోతుంది అని చెప్పి ఎలాగోలా చేసి మా నాన్నకి విరుగుడైతే చేపించారు. మాకొక 5 కోట్ల ఆస్తి ఉంటుంది. మా అత్త ప్లాన్ మొత్తం ఆ ఆస్తిని తీసుకోవడానికి. పోనీ తనకేమైనా తక్కువ ఆస్తుందా అంటే మాకంటే ఎక్కువే ఉంది. అయినా గాని ఆస్తి గురించి కక్కుర్తిపడి ఇదంతా చేసింది. ఇంత జరిగిన తర్వాత కూడా పెళ్లి చేస్తానని చెప్పి దాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నారే గాని ఎంగేజ్మెంట్ అయితే క్యాన్సిల్ చేయట్లేదు. ఈలోపు నేను పాత రిలేషన్షిప్లో ఉన్నాను కదా, నేను కూడా తనతో ఏం మాట్లాడట్లేదు. ఎందుకంటే ఇది కంప్లీట్గా బ్రేకప్ అయితే అప్పుడు నేను తనతో మాట్లాడొచ్చు అని. మరి ఈలోపు ఇంట్లో వాళ్ళకి ఎలా తెలిసిందో ఏమో తన గురించి తెలిసిపోయింది. మా పేరెంట్స్కి తెలియలేదు, మా అత్త వాళ్ళకి తెలిసిపోయింది. ఆహా, ఇంకా ఇట్లా రిలేషన్షిప్లో ఉందని తెలిసి నీ కూతురు తప్పు కప్పిపుచ్చడానికి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తున్నావా, అది ఇది అని చెప్పి పెద్ద రచ్చ చేశారు. మా ఇంటికి వచ్చి నానా బూతులు తిట్టారు నన్ను మా అమ్మని. చాలా బ్యాడ్ వర్డ్స్ కూడా మాట్లాడారు. వాళ్ళన్ని మాటలు అంటున్నా సరే మా నాన్న ఎందుకు నా కూతుర్ని కానీ నా భార్యని కానీ ఎందుకు ఇట్లా అంటున్నారని చెప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాకు చాలా బాధేసింది ఆ రోజు. ఇంకా వాళ్ళ మా ఇంటికి వచ్చి రచ్చ చేసేసరికి మా నాన్న అది తట్టుకోలేక ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసేసారు. ఆ తర్వాత నేను కాలేజ్లో జాయిన్ అయ్యాను. మంచిగా ఒక 1.5 year చదువుకున్నాను. ఆ తర్వాత జాబ్ కూడా వచ్చింది. ఎయిర్ హోస్టెస్గా ట్రైనింగ్ అని చెప్పి బయలుదేరాను హైదరాబాద్. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది కదా, ఇంకా చదువుకునే టైంలోనే ఇంకా నేను తనని కాంటాక్ట్ అయ్యాను. ఇంకా తనకి కాల్ చేసి మాట్లాడి మేమిద్దరం కూడా ఒక కెఫేలో కలిసాము. మేమిద్దరం కూడా ఎంత సంతోషంగా ఉన్నామంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. తను కూడా నువ్వు ఇట్లాగే ఉండాలి అట్లాగే ఉండాలి అని చెప్పి నాకేమి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు.
తను నాతో ఒకటే మాట అన్నాడు, నువ్వెక్కడున్నా, ఏం చేస్తున్నా, ఏ జాబ్ చేస్తున్నా నీకంటూ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పి నువ్వు నా గురించి నిజాయితీగా ఉంటే నాకు అదే చాలు, నువ్వు నాకు ఇవ్వగలిగే అదే పెద్ద గిఫ్ట్ అని చెప్పాడు. నువ్వు తప్ప నాకు ఇంకా సెకండ్ థాట్ అంటూ ఉండదని నేను కూడా ప్రామిస్ చేశాను. మేమిద్దరం అట్లా ఒక 3 to 4 years చాలా హ్యాపీగా ఉన్నాము. ఒక్క గొడవ కూడా లేదు. ఆ తర్వాత నాకు జాబ్ వచ్చింది. ఇంకా నేను క్యాబిన్ క్రూ కోసం ట్రైనింగ్కి హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా చూడండి, నా లైఫ్లో అదేనేమో నేను చాలా రాంగ్ డెసిషన్ తీసుకున్నానా అనిపించింది. ఇక్కడ ట్రైనింగ్ వచ్చిన తర్వాతే నాకు లోపల ఏమేమి ఉన్నాయో, నాకేమేమి జరుగుతున్నాయో అవన్నీ బయటపడినాయి. నాతో ఒక ఆత్మ కాదు, చాలా ఆత్మలు ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి బయటపడుతూ వచ్చాయి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తనతో నాకు అసలు చీటికి మాటికి గొడవలే. అసలు ఎందుకు గొడవలు నాకే తెలియట్లేదు. 5 minutes నేను కాన్షియస్లో ఉంటే 5 minutes అన్కాన్షియస్లో ఉంటాను. అంటే ఇప్పుడు నేను రూమ్లో ఉన్నాను, కాసేపటి తర్వాత పడుకుంటాను కదా, అంతవరకే గుర్తుంటుంది. మళ్ళీ లేచి కళ్ళు తెరిచి చూస్తే నేను ఎయిర్పోర్ట్లో ఉంటున్నాను. అసలు అలా ఎలా? అసలు ఇట్లా నాకైతే స్పృహ ఉండట్లేదు. ఏం జరుగుతుందో నా చుట్టూ నమ్మబుద్ధి కావట్లేదు. ఇంకా తనకి నాకు మధ్య గొడవలు చాలా ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్ళిపోయాయి. నేను మా రిలేషన్షిప్లో ఇన్ని ఇయర్స్ ఉన్నా కానీ ఏ రోజు తనతో ఫిజికల్ అవుదామని చెప్పి అడగలేదు. అట్లాంటిది సమీర్ నువ్వురా ఫిజికల్ అవుదాం రా అని చెప్పి తనని లిటరల్లీ ఎంత ప్రెషర్ చేశానంటే అంత ప్రెషర్ పెట్టానంట. తను చెప్తుంటేనే ఇవన్నీ నాకు తెలిసినాయి. మేము మా ఇంట్లో మటన్ తప్ప ఏది తినము, ఈవెన్ చికెన్ కూడా తినము. అట్లాంటిది నేను పంది మాంసం అడుగుతున్నానంట తీసుకురమ్మని. ఏంటిది పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తుంది అనుకున్నాడంట తను. తనని భయపెట్టడం, తను నన్ను ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళినప్పుడు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోవడం, ఇట్లాంటివన్నీ చేస్తుంటే ఇంకా తను మా అమ్మకి కాల్ చేసి, ఆంటీ ఆఫ్రిన్ హెల్త్ అస్సలు బాగాలేదు, ఎక్కడ పడితే అక్కడ కళ్ళు తిరిగి పడిపోతుంది, జాబ్ విషయం అంటారా, తనకి హెల్త్ బాగుంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఫస్ట్ అయితే తను హెల్తీగా ఉండాలి అని చెప్పాడంట. ఆ తర్వాత తనకే నాకు మధ్య ఏం గొడవ జరిగిందో, నాకు జాబ్ వచ్చినప్పుడు స్టార్టింగ్లో నేను హైదరాబాద్ వచ్చేటప్పుడు ఒక సూట్ కేస్, ఒక పెద్ద బ్యాగ్, ఇంకో బ్యాగ్, ఒక బ్యాక్ ప్యాక్, టోటల్లీ 4 bags, ఒక సూట్ కేస్, అంత లగేజ్ నేను ఒక్కదాన్నే తీసుకురాలేను కదా. వచ్చేటప్పుడు అక్కడేమో మా నాన్న ఎక్కించారు బస్సు, ఇక్కడేమో సమీర్ తన కార్లో పికప్ చేసుకున్నాడు నన్ను హైదరాబాద్లో. తనే వచ్చి రూమ్ అంతా మాట్లాడి నన్ను హాస్టల్లో దింపాడు. కానీ ఈ విషయాలు ఏవి నాకు గుర్తులేదు. మా అమ్మ చెప్పే వరకు కూడా ఏ విషయం నాకు గుర్తులేదు. ఇంకా సమీర్ తనకి నాకు గొడవ అయిందని ఆ మాట మాత్రమే మా అమ్మతో చెప్పాడు. తను నన్ను బయటికి తీసుకెళ్ళినప్పుడు నేను అన్కాన్షియస్ అయి పడిపోయాను. ఇంకా తనే రూమ్కి తీసుకొచ్చి, అది గర్ల్స్ హాస్టల్ కదా, ఇంకా నా ఫ్రెండ్కి ఫోన్ చేసి నన్ను రూమ్లో పడుకోబెట్టి మెడిసిన్స్ అవి టైంకి వేయి అని చెప్పి నా ఫ్రెండ్తో చెప్పి వెళ్ళిపోయాడు. ఇక్కడ హైదరాబాద్లో నేను 45 to 50 days ఉన్నాను. కానీ ఆ 50 daysలో ఒక్క విషయం కూడా నాకు గుర్తులేదు. అసలు ఏం జరిగిందో, నేనేం చేశానో, హైదరాబాద్ ఎందుకు వచ్చాను అనేది కూడా నాకు గుర్తులేదు. అసలు నేను అకాడమీలో ఏం చదువుకున్నాను ఏంటి అనేది ఒక్కటి కూడా గుర్తులేదు. తను నన్ను హాస్టల్ దగ్గర వదిలి వెళ్ళిపోయిన తర్వాత నేనే ఒక్కదాన్ని ఆ రోజు రాత్రికి రాత్రే, అంత రాత్రైనా సరే నేను ఒక్కదాన్ని హైదరాబాద్ నుంచి ఇంకా మా ఊరికి వచ్చేసాను. మా ఊరికి వచ్చి మా నాన్నకి ఫోన్ చేసి నన్ను పికప్ చేసుకో అని చెప్పానంట. ఆ మాట వినగానే మా అమ్మ నాన్న ఇద్దరు షాక్. అసలేంటి ఇంత సడన్గా రావడం, పైగా ఒక్కతే ఇంత లగేజ్ ఎట్లా తీసుకొచ్చింది అని మా నాన్న అనుకుంటే, మా అమ్మ ఏమో సమీర్ పంపించాడేమోలే అని చెప్పి అనుకుందంట. ఆ రోజు మా అమ్మ నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. ఇంకా నేను చూస్తే మనిషిలోనే లేను, మా అమ్మకి అర్థమవుతుంది. కానీ నేను కావాలనే చేస్తున్నానేమో అని చెప్పి అనుకుంటుంది మా అమ్మ. ఒకవేళ తనకి జాబ్ నచ్చలేదేమో, అక్కడ ట్రైనింగ్ ఏమైనా హార్డ్గా ఉందేమో అని చెప్పి అనుకుంటుందంట. కానీ మా నాన్న మా అమ్మని కన్విన్స్ చేస్తూ, అసలు అంత ఇష్టంగా చదువుకొని అంత ఇష్టం లేకుండా ఎట్లా బిహేవ్ చేస్తుంది తను, ఇదేదో సస్పీషియస్గా ఉంది అనుకొని ఇద్దరు అనుకున్నారు. ఈలోపు నేను అర్ధరాత్రి లేచి కుక్కలా అరవడం, ఒక్కొక్కసారి అయితే సాయంత్రం పూట 6:30 to 7 ఆ టైంలో కరెక్ట్గా అజా ఇచ్చే మగ్రీబ్ టైంలో నేను హిజ్రా లాగా డ్యాన్స్ వేయడం, అట్లానే చప్పట్లు కొట్టడం, మా మమ్మీనేమో గాజులివ్వు అని చెప్పి అడగడం, ఇట్లాంటి పనులన్నీ చేసేదాన్నంట. అది చూసిన మా నాన్నకి చాలా అంటే చాలా అనుమానం వచ్చేసింది. అర్ధరాత్రులు లేచి మధ్యలో ఏడవడం, నిద్రలో అరవడం, ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ
ఇవన్నీ చేస్తుంటే మా నాన్నకి కేరళలో ఒక ఆయన తెలుసు. మా నాన్న ఏంటంటే ఇట్లాంటివి బాగా నమ్ముతారు, ఎందుకంటే ఆయనకు ఒకసారి ఇలా జరిగింది. మా నాన్నమ్మ ఆస్తుల పంపకాలకి ముందే మేము ఒక స్థలం కొన్నాము. మాకున్న బంగారం, కారు, ఇల్లు మొత్తం అమ్మేసి 70 లక్షలు పెట్టి ఒక స్థలం కొన్నాము. ఈరోజు ఆ స్థలం వర్త్ ఎంతంటే 4 కోట్లు. అంత ఆస్తి వచ్చిందని మా బాబాయిలు మా నాన్నకు బాగా చేతబడి చేయించేశారు. ఓర్చుకోలేక మాకన్నా ముందే కొనేసుకున్నాడు, ఇప్పుడు ఆస్తి అంతా ఉందనేసి చేతబడి చేయించారు మా నాన్నకి. ఇంకా మా నాన్న చనిపోతారు అన్న స్టేజ్లో మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ కేరళ ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. ఆయనేమో ఇతను లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు అని చెప్పి సంథింగ్ దానికైనా విరుగుడు చేశారు. ఇప్పుడు మా నాన్న ఏం చేశారంటే మళ్ళీ ఆయన దగ్గరికే తీసుకెళ్లారు. నన్ను చూసి ఆయన ఒకటే ఒక మాట చెప్పారు, నేను ఈ పిల్ల కేసు కనుక ఒప్పుకుంటే ఈ పిల్లైనా బతకాలి, నేనైనా బతకాలి అని అన్నారు. ఆయన అలా చెప్పగానే మా నాన్నకు మా అమ్మకు కాళ్ళ కింద నేల జారిపోయినట్టు అనిపించింది. ఏం చెయ్యాలో ఏం చెప్పాలో కూడా అస్సలు అర్థం కాలేదు. మా అమ్మ అయితే అసలు ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చేసింది. నాకున్నది ఒక్కగానొక్క కూతురు అని చెప్పి ఎలాగోలా ఆయన్ని కన్విన్స్ చేశారు. ఆ రోజు మంగళవారం ట్యూస్డే ఈవినింగ్ టైంకి ఆయన నా కేసుని యాక్సెప్ట్ చేశారు. మధ్యలో వెన్స్డే ఒక్కరోజే గురువారం ఎర్లీ మార్నింగ్ 5:30కి మాకు కాల్ వచ్చింది, కేరళ ఆయన చనిపోయారు అని. ఆ మాట వినగానే మా నాన్నకి మా అమ్మకి ఇద్దరికీ మాటలు లేవు. ఏం చెప్పాలో ఎవరి దగ్గరికి పరిగెత్తాలో కూడా తెలీదు. ఛత్తీస్గఢ్లో ఒక మౌలానా గారు ఉన్నారని చెప్పాను కదా, ఆయనకి ఏంటంటే ఓన్లీ ప్రాబ్లం ఏంటి అనేదే చెప్పగలడు, కానీ సొల్యూషన్ మాత్రం చెప్పలేడు. ఆయన ఏం చేస్తే విరుగుడవుతుంది అని చెప్పలేడు. ఆయన ఆ చనిపోయిన కేరళ ఆయన మరీ ఏజ్డ్ పర్సన్ కూడా కాదు, అలా అని యంగ్ కూడా కాదు, ఒక 47 to 48 ఇయర్స్ అలా ఉంటాయి. వాళ్ళ కొడుకు ద్వారా మాకు తెలిసింది ఏంటంటే ఆయనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయని. ఆయన చనిపోయి 2 నెలలు అవుతుంది. నాకేమో ఇక్కడ రోజు రోజుకి ఎక్కువైపోతుంది. మా అమ్మ నాన్న నన్ను ఇంట్లో భరించలేకపోతున్నారు. నా వల్ల మా చిన్న తమ్ముడు బాగా భయపడిపోతున్నాడు. వాడు చిన్నపిల్లాడు కదా, అందుకే వాడిని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేశారు. ఇంకా మా అమ్మ నాన్నే నాతో ఉంటున్నారు. నేనేమో రాత్రుళ్ళు బాగా అరుస్తున్నానంట. హిజ్రాల్లాగా మాట్లాడడం, వాళ్ళలాగే చీర కట్టుకోవడం, గాజులు వేసుకోవడం అలాంటివి చేస్తున్నానంట. పంది మాంసం అడుగుతున్నానంట. నిజంగా నేను ఎంత నరకం అనుభవించానో నాకే తెలుసు. రాత్రైతే చాలు నాకు అసలు నిద్ర ఉండేదే కాదు. నేను మంచం మీద పడుకున్నప్పుడు నా చుట్టూ హిజ్రాలు ఒక 11-12 మంది నా మంచం చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొట్టేవారు. ఆ ఆత్మలు కనిపించేవి నాకు. వాళ్ళని చూసి నేను భయంతో గట్టిగా కేకలు వేయడం, అది చూసి మా అమ్మ నాన్న నన్ను చూసి ఏడవని రోజంటూ లేదు. 3 అమావాస్యలు నేను నరకం అంటే ఏంటో చూశాను. నేను చదువుకునే టైంలో 60 kgs ఉండే నేను ఇప్పుడు 24 kgsకి తగ్గిపోయాను. హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్స్ మా పేరెంట్స్ని బాగా తిట్టారు. మీరేంటి అమ్మాయిని చంపేద్దాం అనుకుంటున్నారా, హెల్త్ బాగాలేనప్పుడు తీసుకురావాలి కదా అని. మా పేరెంట్స్కి నన్ను చూసి ఏడవడం తప్ప వేరే దిక్కు లేదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు. ఈ 6 నెలల్లో మా నాన్న 5 నుంచి 6 కోట్ల ఆదాయం వచ్చే బిజినెస్లో తిరిగి రివర్స్లో 3 నుంచి 4 కోట్లు మాకే అప్పుల పాలైనవి. మా బంగారం, మా ఆస్తులు అన్నీ అమ్మినా కానీ ఇంకా మాకు అప్పులే మిగిలిన్నాయి. ఒక్క పూట తింటే ఇంకో పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మేము అడగని చోటే లేదు, మొక్కుకొని మొక్కే లేదు. వితిన్ 6 monthsలోనే మా లైఫ్ అంతా తలకిందులైపోయింది. అంత హీనమైన స్టేజ్కి వచ్చేసాము. మా పేరెంట్స్ అయితే నన్ను చూసి తట్టుకోలేకపోతున్నారు. ఇంకా నేను చనిపోతే వాళ్ళు కూడా ఏదో ఒకటి తాగి చనిపోదాం అన్న స్టేజ్కి వచ్చేసారు. కరెక్ట్గా అదే టైంకి నేను ఇంకో 2 అమావాస్యల్లో చనిపోతాను అన్న టైంకి ఆ కేరళ ఆయన అని చెప్పాను కదా, వాళ్ళ కొడుకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అర్జెంటుగా మీరు రండి నా దగ్గరికి అని. వాళ్ళది ప్రాపర్ కేరళనే, కానీ వాళ్ళ ప్లేస్ ఒకటి విజయవాడలో కూడా ఉంటుంది. ఇట్లాంటివన్నీ చేయడానికి ఆయన అయితే లక్షలు తీసుకుంటారు. మేము ఆయన్ని నమ్ముతాము, ఎందుకంటే మా నాన్నపై 2 times కూడా, ఒకటి మా అత్త చేతబడి చేసినప్పుడు, ఇంకొకటి మా బాబాయ్ వాళ్ళు చేసినప్పుడు 2 సార్లు కూడా మా నాన్నకి విరుగుడు చేశారు. ఆ టైంలో మా నాన్న దగ్గర 1,50,000 తీసుకున్నారు. సేమ్ నా కేసు కూడా ఆయన అంతే తీసుకున్న తర్వాత ఆ కేరళ ఆయన చనిపోయాడు. అప్పుడు వాళ్ళ కొడుకు ఫోన్ చేసి రమ్మనగానే మేము అక్కడికి వెళ్ళాము. మేము అక్కడికి వెళ్ళగానే ఆయన నా ఫేస్ చూసే చెప్పేశారు, ఈ కేసు ఇంకా ఫైనల్కి వచ్చేసింది అని చెప్పి అర్థమైపోయింది ఆయనకి. నన్ను బయట కూర్చోబెట్టి మా పేరెంట్స్తో ఒకటే మాట అన్నారంట, మీరు నన్ను నమ్మితే మీ అమ్మాయిని ఇక్కడ కూర్చోబెట్టి మీరు 1 గంట సేపు తర్వాత రండి అని చెప్పారంట.
నా దగ్గరికి ఇంకా ఆయన వచ్చి నన్ను లోపలికి తీసుకువెళ్తూ, నీకు హెల్త్ బాగాలేదు కదమ్మా, బ్లడ్ టెస్ట్ చేస్తారంట డాక్టర్ అని చెప్పి తీసుకెళ్లారు. బ్లడ్ టెస్టే కదా ఏముంది అని చెప్పి నేను వెళ్ళాను. చాలా వీక్ అయిపోయాను అప్పటికే. నేను ఇంత వీక్గా ఉన్నాను, ఒకవేళ బ్లడ్ రాకపోతే లోపల పెట్టి సిరంజిని గిలికేస్తారేమో అని ఆలోచించుకుంటూ లోపలికి వెళ్ళాను. వెళ్ళిందే గుర్తుంది. దాని తర్వాత అక్కడ ఏం జరిగింది ఏంటి ఏవి నాకు తెలీదు, అస్సలు గుర్తులేదు కూడా. ఇంకా ఆయన ఈవినింగ్ 7కి అలా కూర్చోబెట్టారు నన్ను. 7కి కూర్చోబెట్టి అర్ధరాత్రి 12:30 అయ్యిందంట ఆ రూమ్లో నుంచి బయటికి రావడం. ఇంతసేపు ఆ లోపల ఏం జరిగింది ఏంటి అనేది మాకెవ్వరికీ తెలీదు. ఆయన ఆ రోజు ఏం చేశారో కూడా నాకు తెలీదు. ఇంకా మా పేరెంట్స్ని అడిగాను నేను. ఇదంతా మా అమ్మనే నాకు చెప్పింది. లోపల ఏం జరిగింది అనేది మాకు కూడా తెలియదమ్మా. ఆయన బయటకు వచ్చి ఒకటే చెప్పారు, రేపు ఫ్రైడే తీసుకురండి అమ్మాయిని, ఫ్రైడే పలానా టైంకి తీసుకురండి, ఇక్కడికి తీసుకొస్తున్నట్టు అమ్మాయికి తెలియకూడదు అని. తనకి ఆల్రెడీ తెలిసిపోతుంది, కానీ ఏదో ఒకటి మేనేజ్ చేసి తీసుకురండి అని చెప్పారు. తను మేకప్ ఐటమ్స్ అవన్నీ అడుగుతుంది, తను ఏది అడిగితే అంత కొని తీసుకురండి అని చెప్పారు. అప్పుడు మా నాన్నేమో ఎంతంటే అంతనా బాబు, మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అని చెప్పగానే ఇంకా తనే రిటర్న్ ఒక 20,000 మా నాన్నకిచ్చి పంపించారు. శుక్రవారం రోజు మా అమ్మ నాన్న నన్ను బయటికి తీసుకెళ్తే మేకప్ ప్రొడక్ట్స్ కొనుక్కోవడానికి నేను చేసిన బిల్లు అక్షరాల 35,000. మా నాన్న అట్లా కాదమ్మా ఇట్లా కాదమ్మా అన్నా కానీ అన్నీ తీసుకున్నాం కదా అని చెప్పి ఏదో ఒకటి నన్ను కన్విన్స్ చేసి జస్ట్ ఒక పౌడర్ డబ్బా, అది కూడా ఫౌండేషన్ వేసుకునేది, ఒక 1000 రూపీస్లో అయిపోతుంది, అది తీసుకొని వచ్చేసారు. నేనేమో ఏంటి ఇదొక్కటి తీసుకొచ్చావు, మిగిలిన ఏవి అని అడుగుతున్నానంట. ఆయనేమో ఇదిగో అన్నీ ఉన్నాయి కదా, మనం చేసిన బిల్లుకి కాంప్లిమెంటరీగా దీన్ని ఇచ్చారు, నువ్వు చాలా తీసుకున్నావు కదా, అది వెనకాలే పార్సిల్ పంపిస్తారంట. హెయిర్ డ్రయర్, డైసన్ అవన్నీ సెట్లా తీసుకున్నానంట. ఆ సెట్టే 10,000 ఉంటుంది. ఆ సెట్ చాలా బరువుగా ఉంటుంది కదమ్మా, మనం తీసుకురాలేము కదా, కంపెనీ వాళ్ళు తర్వాత పంపిస్తానన్నారు మనకి అని చెప్పి నాకు ఏదో ఒకటి సర్ది చెప్పేసి ఆ ఫౌండేషన్ బాటిల్ ఒక్కటే ఇచ్చారు. అది నా చేతిలో పెట్టి ఆయన దగ్గరికి తీసుకెళ్లారంట. అక్కడికి తీసుకెళ్ళగానే మోసం చేసావు కదరా నువ్వు నన్ను అని చెప్పి మా నాన్నని ఒక్కటే ఒక్క అరుపు గట్టిగా అరిచి మా నాన్నని కొట్టడానికి వెళ్ళానంట. అసలు 24 కేజీలు ఉన్నదాన్ని నేను, మా నాన్న 86 కేజీలు ఉన్నాయన్ని ఒక్క చేత్తో అట్లా విసిరేసి పారేశానంట అవతలకి. అలా నేను చేత్తో విదిలించగానే మా నాన్న అంత దూరం వెళ్ళి పడ్డారు. ఇంకా బాబాకి ఇంకా ఆయనతో మాట్లాడుతున్నానంట నేను, నువ్వు నా ముందెంతరా, నువ్వు పిల్ల బచ్చాగాడివి అని చెప్పి ఆ మాటలు ఈ మాటలు చెప్పానంట. చెప్పి ఇంకా నేను పడుకోవట్లేదు అని చెప్పి మా అమ్మ చాలా కంప్లైంట్స్ చేసింది నా మీద. ఇట్లా రాత్రంతా పడుకోవట్లేదు, మమ్మల్ని భయపెడుతుంది, అది ఇది అని చెప్తే మా అమ్మకి కొన్ని యంత్రాలు ఇచ్చారు. ఆ యంత్రాలన్నీ చేయవలసినవన్నీ చేసేసి మా మమ్మీ డాడీ తిరిగి వచ్చేసారు. అంతవరకు కూడా నేను అక్కడే ఆయన దగ్గరే కూర్చున్నాను. అసలు నాకు సోయ కూడా లేదు. నా మీద ఏదేదో చేసేసారంట. ఏం చేశారో నాకు కూడా తెలీదు. నా కేసు అయితే ఇప్పుడు 75% పూర్తయిపోయింది. నేను ఇంకా ఆల్మోస్ట్ ఉన్న 24 గంటల్లో 20 గంటలు కాన్షియస్లో ఉంటున్నాను, ఇంకా కోలుకుంటున్నాను ఇప్పుడిప్పుడే అన్న టైంకి నేను ఇంకా ఆయన అడిగాను అసలు నాకేం జరిగింది అని. చాలా రోజులు ఆయన ఏం చెప్పలేదు. అసలు నాకేం జరిగిందో ఎట్లా అన్నా తెలుసుకోవాలని చెప్పి ఇంట్లోనే కూర్చొని ఏడ్చేస్తున్నాను. ఎందుకమ్మా నాతోనే ఇట్లా జరుగుతుంది, నా ఒళ్ళంతా గీరుతున్నారు ఎవరో, నా ఒళ్ళు అసలు పులిసిపోతుంది, ఎందుకమ్మా ఇట్లా నాతోనే అని ఏడుస్తుంటే మా అమ్మ కూడా నన్ను హక్ చేసుకొని ఏడ్చేసి, నువ్వు రాత్రులు ఇలా ఇలా చేస్తున్నావమ్మా అని చెప్తున్నారు కానీ అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు అనేది మా అమ్మ నాన్న ఇద్దరూ చెప్పలేదు. ఒకరోజు నేను ఆయన దగ్గరికి ఇంకా ఫ్రీక్వెంట్గా వెళ్తూ వస్తూ ఉన్నాను ట్రీట్మెంట్ కోసం. ఆయన ఏదేదో చేస్తున్నాడు. పేపర్ మీద దేంతోనో రాసి, అదే కుంకుమ పువ్వు అంటారు కదా, దాన్ని నీళ్లల్లో పాలల్లో ముంచి పేపర్ మీద నా చుట్టూ 11 టైమ్స్ తిప్పి కాల్చడం ఇట్లా చేసేవారు. 2 అమావాస్యలు అయితే అయిపోయాయి. ఇంకొక రోజు నేను ఆయన దగ్గర కూర్చొని ఏడ్చేసాను. ఇంకా నా దగ్గర ఓపిక లేదు, నా ఓపిక మొత్తం నశించిపోయింది. అసలు నాతో ఏమయ్యింది, ఏం జరిగింది అని నేను ఆయన అడిగేశాను. అడిగితే ఆయన చెప్పారనమాట, నీకు ఇట్లా చేతబడి జరిగింది, నీకు చేయించింది ఎవరో కాదు, మీ సొంత అత్తే, నిన్ను ఎవరైతే ఎంగేజ్మెంట్ చేసుకొని వెళ్ళిందో తనే అని. ఇంకా నేను అడిగాను అసలు చేతబడి అంటే ఏంటి, ఎందుకు చేస్తారు, నాతోనే ఎందుకు ఇట్లా అంటే అప్పుడు ఆయన, నువ్వు నన్ను రిటర్న్ క్వశ్చన్స్ అడక్కు, నేను చెప్పింది మాత్రమే విను, నీకు చేతబడి చేశారు, అది కూడా పంది రక్తంతో,
పక్షుల రెక్కలు, తెల్ల పక్షులు, నల్ల పక్షులు, ఇంకా ఏవేవో డర్టీ యానిమల్స్ వస్తువులన్నీ సేకరించి కర్ణాటకలోని బీజాపూర్ అడవుల్లో నా ఫోటో పెట్టి ఆదివాసుల చేత, అంటే ఓన్లీ జంతువుల మాంసమే తింటారు కదా, వాళ్ళ చేత చేయించారంట. పందికి సంబంధించిన ఏ అవయవంతో చేతబడి చేసినా దానికి తిరుగుడు ఉండదంట. పంది వస్తువులు, నల్లపాము కుబుసం, ఈ రెండిటితో చేతబడి చేస్తే దాన్ని విడగొట్టడం చాలా కష్టమని చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే జర్రులు నల్లగా ఉండి చాలా కాళ్ళు ఉంటాయి కదా, చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటాయి. మట్టిలో ఒక కనుబొమ్మ వేసి ఆ కనుబొమ్మకి ఒకవైపు నల్లపాములు, ఇంకొక వైపు నల్ల జెర్రులు, ఈ రెండు వదిలి మధ్యలో నా బొమ్మ చేసి పిండితో పంది రక్తంలో దాన్ని అలాగే ముంచి సంథింగ్ ఏవో పూజలు చేసి అట్లా నాకు చేసింది మొత్తం అంతా నాకు కలలో కనిపించేది. ఇప్పుడు ఒక పాతకాలం టీవీలో మసగ్గా వచ్చి ఇట్లా సైడ్కి తిప్పితే ఛానల్స్ మారుతాయి కదా, ఆ టీవీలో కనిపించినట్టే వీళ్ళు చేసిన తతంగం అంతా నాకు కలలో కనిపించేది. కానీ నేను ఏమోలే అని చెప్పి అనుకునేదాన్ని, కానీ ఎవ్వరికీ చెప్పలేదు. తను నన్ను కూర్చోబెట్టి ఇట్లా జరిగింది నీతో అని చెప్తుంటే, ఇప్పుడు మీరు చెప్పేదంతా నేను కలలో చూసేదాన్ని అని ఆయనతో చెప్తే, మరి నువ్వు చూసిన దానివి 2 months నుంచి వస్తున్నావు నా దగ్గరికి, మరి ఎందుకు చెప్పలేదు అంటే, నాకు భయం వేసింది, చాలా అంటే చాలా భయం వేసింది అని చెప్పాను. హిజ్రా ఆత్మల్ని నా మీద పంపడం ఎందుకు నా మీద ఇంత పగ అంటే, 1 నువ్వు అందంగా ఉన్నావు, 2 వాళ్ళ కొడుకుని చేసుకుంటానని చెప్పి నువ్వు మీ నాన్న ఆశ పెట్టి చేసుకోలేదు, ఆ పగ, 3వది నీకు ఆస్తుంది, పైగా ఒక్కగానొక్క కూతురివి, ఇప్పుడు తనని చేసుకోపోతే నిన్ను ఎవడో ఒకడు చేసుకుంటాడు, ఆస్తి మొత్తం వాడు పట్టుకెళ్ళిపోతాడు అని చెప్పి ఇంకో పగ, 3వది మీ నాన్న చాలా తక్కువ టైంలోనే బాగా ఆస్తి సంపాదించేశాడు అని చెప్పి ఈ పగ, చెప్పిన మాట నా మాట వినలేదు నా తమ్ముడు అని చెప్పి ఇంకో పగ, ఆ పగ మొత్తం నీ మీద సాధించారు అని ఆయన చెప్పగానే నేనేమన్నానంటే, ఇప్పుడు ఎంత చేతబడి చేసినా కానీ ఒక ఆత్మని 2 ఆత్మల్ని వదలగలరు, కానీ ఇన్ని హిజ్రాల్ని ఎలా అని చెప్పి అడిగాను. మీరు చెప్పేదన్నా కొంచెం నమ్మబుద్ధిగా ఉండాలి కదా అన్నాను. కరెక్ట్గా క్వశ్చన్ అడిగావు అని చెప్పి ఆయన ఏం చెప్పారంటే, ఇప్పుడు నేను ఒక బాబా దగ్గరికి వెళ్ళాను, ఆయన ఏం చెప్తారు, పని జరిగిపోయిద్ది కానీ కొంచెం టైం పట్టిద్ది అని చెప్తారు. కానీ వీళ్ళు ఏం చేసేవాళ్ళు, కాదు మాకు ఇమీడియట్గా అయిపోవాలి అని చెప్పి ఆయన దగ్గర డబ్బులు ఇచ్చి పని చేయించుకునేవాళ్ళు. అట్లా ఒకళ్ళకి 4 దగ్గర అట్లా వెళ్ళడంతో తను వదిలిన ఆత్మ, వాళ్ళు వదిలిన ఆత్మ, అట్లా 4 వదిలిన ఆత్మలు, అది కూడా ఎవరిని పడితే వాళ్ళని కాదు, ఓన్లీ హిజ్రాల్నే. ఎందుకంటే హిజ్రాలు అట్రాక్టివ్గా ఉన్న వాళ్ళని ఒక్కసారి అతుక్కున్నాయంటే వదలడం చాలా కష్టం. మన ప్రాణాలన్నా పోవాలి, ఎట్లా అయినా సరే మనల్నే అంతం చేయాలని, మనల్నే వాళ్లలో కలుపుకోవాలని చూస్తారు. కానీ వాళ్ళని మనం అస్సలు బంధించలేము, వాళ్ళకి ఎండ్ అనేదే ఉండదు. ఇంకలా ఆయన ప్రతిదీ చిన్నది కూడా డీటెయిల్గా నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇది నాకు దగ్గరగా 1 year నుంచి జరుగుతుంది. స్టిల్ ఇప్పటికీ కూడా ఒక్కటే మాట చెప్పాడు ఆ కేరళ అబ్బాయి, నీకు నా మీద నేను బాగు చేయగలను అన్న నమ్మకం నీకు నా మీద ఉంటేనే నువ్వు వెళ్ళి జాబ్ చేయి, నువ్వు ఒంటరిగా ఉంటేనే కదా అసలు నీకు ఏం ఎఫెక్ట్ అవుతుంది, దానికి విరుగుడు ఎలా చేయాలి అని నాకు తెలిసేది అని నాతో చెప్పి మా అమ్మకి మా నాన్నకి ధైర్యం చెప్పి నన్ను పంపించేశారు. ఆయన చెప్పినట్టే ఆ తర్వాత నేను హైదరాబాద్కి వచ్చి జాబ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా నేను ఒంటరిగానే ఉంటున్నాను, కానీ నాకు భయం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆత్మలు అట్లాంటివి ఏమన్నా కనిపించినా కూడా కామన్లే కదా అని చూసి అలవాటైపోయింది. అమ్మో ఇది ఆత్మ అలా ఏం లేదు, కానీ చాలా అంటే చాలా సఫర్ అయ్యాను. నేను ఒక్కదాన్నే కాదు, నా వల్ల చాలా మా పేరెంట్స్ కూడా సఫర్ అయ్యారు. మా తమ్ముడు ఒక్కొక్కసారి వీడియో కాల్లో మాట్లాడితే నాకు ఏడుపు వచ్చేసేది. అక్క నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వు ఒక్కొక్కసారి కోపంగా మాట్లాడతావక్క, నీ కోపం నాకు తెలుసు, కానీ నువ్వు అదో రకంగా మాట్లాడుతున్నావక్క, నీతో మాట్లాడాలంటేనే భయం వేస్తుంది, కానీ నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పి మా తమ్ముడు నాతో చెప్పుకొని ఏడుస్తుంటే ఏం చెప్పాలో నాకు అర్థమయ్యేది కాదు. తన మాటలు అర్థం చేసుకునే స్టేజ్లో కూడా నేను ఉండేదాన్ని కాదు. అసలు నేను ఎట్లా అయిపోయానంటే ఒక మెంటల్ పేషెంట్ లాగా, డిజేబుల్డ్ పేషెంట్ లాగా అయిపోయాను. ఇప్పుడు ఆ హిజ్రాల్ని నా మీద నుంచి ఎట్లా తొలగించారంటే, ఆ రోజు నన్ను బయటికి తీసుకెళ్తున్నానని చెప్పి అక్కడికి తీసుకెళ్లారు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద కాళీమాత ఆ ముగ్గు వేశారు. వేసి మా నాన్నని అట్లా నెట్టేశాను. అదంతా జరిగింది. ఇంకా స్పృహ కోల్పోయాను. ఇప్పుడు చెప్తుందంతా ఆయనే చెప్పారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో కూడా నాకు తెలీదు.
ఆ ముగ్గులో నన్ను కూర్చోబెట్టి 24 నిమ్మకాయలు కోసి కొబ్బరికాయ కొట్టి నా కోసమని ఎస్పెషల్లీ 3 మేకల్ని బలిచ్చారంట. ఆ హిజ్రాలకి 3 మేకల్ని బలిచ్చి ఆ రక్తంతో నాకు స్నానం చేయించి, మళ్ళీ నార్మల్ వాటర్తో స్నానం చేయించి, పసుపుతో స్నానం చేయించి, ఇంకా పాలతో స్నానం చేయించి అవన్నీ చేశారనమాట. హిజ్రాలు 3 బలులు అడిగాయంట మేకల్ని. ఆ బలులు ఇచ్చి ఇంకా అవన్నీ చేశారు. 3 సార్లు నా హెయిర్ కత్తిరించారు. 3 సార్లు నా హెయిర్ అడిగాయంట హిజ్రాలు. నా హెయిర్ అయితే చాలా పొడవుగా బాగుండేది, కానీ ఇప్పుడు పొట్టిగా అయిపోయింది. దాని నుంచి ఇప్పుడు 80 to 90% బయటపడ్డాను, కానీ మిగిలిన 10% ఉంది. ఇప్పుడు కూడా నా చుట్టూ ఏదో ఉంది అని నేను ఫీల్ అవుతున్నాను, కానీ నాకైతే భయం లేదు. ఆ బాబా ఒక్కటే చెప్పారు, నీ వెనక నేనున్నాను అని. ఇంకా దేనికి భయం లేదు. ఇప్పుడిప్పుడే జాబ్ వచ్చింది, నేను కోరుకున్న లైఫ్ని కూడా నేను లీడ్ చేయగలుగుతున్నాను. అసలు నన్ను వీళ్ళు అలా ఎలా చేయగలిగారు, అలా చేయడానికి నా ఆధారాలు ఎలా దొరికాయి అని చెప్పి ఆయన అడిగితే, నేను నా ఎంగేజ్మెంట్ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడు నా పీరియడ్ బ్లడ్ అయిన ప్యాడ్, నా కాలి గోళ్ళు, నా జుట్టు కొంచెం, నా బట్టలు ఇవన్నీ సేకరించి పెట్టుకుందంట మా అత్త. ఆ సేకరించి పెట్టుకున్న దాంట్లోనే ఆ కర్ణాటక బీజాపూర్లో గట్టిగా చేయించిందంట. 25 లక్షలు ఇచ్చి చేయించిందంట. ఇది కూడా ఆ బాబా గారే చెప్పారు మాకు. అంతకుముందు నేను చాలా తెల్లగా చాలా అందంగా ఉండేదాన్ని. నా హెయిర్ కానీ నా అపీరెన్స్ కానీ చాలా బాగుండేది, కానీ ఇప్పుడైతే చాలా అంటే చాలా సన్నగా అయిపోయి కళ్ళ కింద బ్లాక్ హెడ్స్ వచ్చేసి ఒక పిచ్చి దానిలా అయిపోయాను. కానీ స్టిల్ నేను బ్రతుకున్నాను అన్న ఒక్క హోప్ చాలు మా పేరెంట్స్కి. వాళ్ళ గురించి మాట్లాడడం పక్కన పెడితే, నాతో ఇట్లా జరిగింది కదా అని చెప్పి ఒక్కొక్కసారి బాధపడాలో, లేకపోతే నేను బ్రతికాను కదా అని చెప్పి ఆనందపడాలో నాకే తెలియట్లేదు. ఇదే నా లైఫ్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్. దీనివల్ల ఏం లెసన్ నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు మీరే చెప్పాలి. ఇంకా ఈ ఇన్సిడెంట్ నుంచి ముఖ్యంగా ఆడపిల్లలు తెలుసుకోవాల్సిన విషయాలు, జాగ్రత్త పడాల్సిన కొన్ని విషయాలు. సొంత వాళ్లే కదా అని మన బలహీనతలను, మనకి సంబంధించిన ముఖ్యమైన విషయాల్ని ఎవరితో షేర్ చేసుకోకండి. బంధాల ముసుగులో ఉన్న రాక్షసుల్ని గుర్తించడం చాలా ముఖ్యం. అలాగే మనల్ని ద్వేషించే వారింట్లో ఉన్నప్పుడు మన వస్తువుల్ని జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన బాధ్యత మనదే. అండ్ మీ పాత బట్టల్ని కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకండి. మీ శరీరంలో ఉన్నట్టుండి మార్పులు వస్తుంటాయి, కారణం లేకుండానే విపరీతమైన భయం కలగడం, ఎప్పుడు నీరసంగా డల్గా ఉండడం, కళ్ళ కింద నలుపు రావడం, ఒళ్ళంతా కూడా విపరీతమైన మంటలు పుట్టడం, రాత్రిపూట పీడ కలలు రావడం, లేదా ఎవరో పిలుస్తున్నట్లు అనిపించడం, ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పడం మంచిది. అలాగే మన కుటుంబం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. మనకంటే బయట వాళ్ళకి ఎక్కువ విలువిస్తున్నారనుకోండి, అక్కడ ఖచ్చితంగా ఏదో కుట్ర జరుగుతుందని గ్రహించాలి. మీరు ఏ దేవుడినైతే నమ్ముతారో ఆ నమ్మకాన్ని బలంగా ఉంచుకోండి. చేతబడి అనేది ఒక చీకటి అయితే, మీ ధైర్యం ఒక వెలుగు. చీకటి ఎంత దట్టంగా ఉన్నా ఒక చిన్న దీపం దాన్ని దూరం చేస్తుంది. మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, ఎవరిని అతిగా నమ్మకండి. ముఖ్యంగా బంధాల ముసుగులో ఉన్న రాక్షసుల్ని గుర్తుపట్టండి, వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. విన్నారు కదా, తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్త. బాయ్ బాయ్. మీ లైఫ్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగి ఉంటే అవి మాతో షేర్ చేసుకోవాలని మీకు అనిపిస్తే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, లేకపోతే మెయిల్ కానీ పంపించండి.